విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసిన విపిఆర్ ఫౌండేషన్ తాజాగా పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో వికలాంగులందరికీ కూడా ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ ను ఇస్తోంది. ఇప్పటికే 5 నియోజకవర్గాలలో దాదాపుగా 850 మందికి పైగా ట్రై సైకిల్స్ ను అందివ్వగా సంఖ్యతో పరిమితం లేకుండా ఎంతమంది ఉంటే అంతమంది వికలాంగులకు ట్రై సైకిల్స్ ను అందిస్తామని వేమిరెడ్డి చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మానవ సేవే మాధవ సేవ ఇది నమ్మిన వ్యక్తి విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో దాదాపు 850కి పైగా ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను వికలాంగులకు అందజేశారు. ఇవాళ తాజాగా కావల్లో కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. విపిఆర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ మానవ సేవ మాధవ సేవ అన్నట్లుగా ముందుకెళ్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ పంపిణీ చేశారు, ఎలా అనిపిస్తుంది సార్? దీని మించిన ఆనందం లేదు, సంతోషం లేదు. జీవితంలో ఎన్నో మనం చేయగలుగుతాం, ఏదో వ్యాపారాలు చేస్తుంటాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వ్యాపారం చేయడం, సంపాదించడం చాలా సులభమైపోయింది. కానీ దాన్ని ఎట్లా మనము ప్రజల్లోకి కూడా మనం మన సైడ్ నుంచి ఏ సహాయం చేయగలుగుతామో అటువంటి సహాయం చేయాలని, అదే నాకు మనస్సు నిజంగా కూడా మనసుకు ఆనందం, తృప్తి. సార్ ఇప్పటికీ 850 మందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? దానికి ఒక నంబర్ లేదు, ఎంతమంది వచ్చి అడిగినా ఇస్తాం. దానికి ఒక నంబర్ అనేది లేదు. వికలాంగులకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు సార్? ట్రైసైకిల్ అంటే మామూలు ట్రైసైకిల్ కాదు, ఎలక్ట్రికల్ ట్రైసైకిల్, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడే మీరు విన్నారు కదా సూచనలు కూడా. నేను చెప్పేది దానికి ఏదైనా మెయింటెనెన్స్ వచ్చినా ఒక నంబర్ రాసి ఉంది దానికి. ఆ నంబర్కి ఫోన్ చేస్తే వాటర్ ప్లాంట్స్ మెయింటైన్ చేసినట్టే ఈ సైకిల్స్ కూడా మేమే మెయింటైన్ చేస్తాం. వెనకబడిన ఉదయగిరికి అనేక హామీలు ఇచ్చారు, కావలికి కూడా ఎలాంటి హామీలు ఇస్తున్నారా? కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చేస్తున్నారు? ఇప్పుడే ఆత్మీయ సభ పెట్టున్నాము. అక్కడ ఇప్పుడే మీరు ఎమ్మెల్సీ బీద రవిచంద్రన్ చెప్పినట్టు అక్కడ ఏమి కోరికలు కోరుతారో చూడాలి కదా, దాన్ని బట్టి. సార్ చివరిగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి విపిఆర్ తరఫున ఏం చెప్పబోతున్నారు సార్? నెల్లూరు ముందు రోజుల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, దాదాపు ఒక కావలి, కందుకూరు ఈ ఏరియాలోనే 1,00,000 కోట్లతో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్టే ఆత్మకూరు కూడా ఇండస్ట్రీస్ తేవాలని మన ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా తీసుకొస్తారు కూడా. అంటే కోవూరు ఈ ఇఫ్కో SEZ ఉంది, దాంట్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఆల్రెడీ ముందుకు వచ్చి ఉన్నారు. ఏదో స్మాల్ లీగల్ ఇవి ఉన్నాయి, లేదంటే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చే సూచన. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా కావల్లో దాదాపు ఇవాళ 150కి పైగా కూడా ట్రైసైకిల్ పంపిణీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి ట్రైసైకిల్ పంపిణీ అయితే కొనసాగిస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఈ ట్రైసైకిల్ని అయితే చూద్దాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్ ఇవి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకునేలాగా ప్రత్యేక సూచనలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ని కానీ తీసుకుంటే ఏదైతే ఒక బైక్ ఎలా పనిచేస్తుందో, స్కూటర్, అదేవిధంగా కూడా ఇది పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మానసిక ఏదైతే శారీరక వికలాంగులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ ట్రైసైకిల్ని పంపిణీ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉందన్న అంటే ఇప్పటి వరకు కూడా అనేక మంది మీకు అనేకం చేస్తుంటారు, అయితే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది. మేము నడవలేని పరిస్థితుల్లో ఇంకొకరి మీద ఆధారపడి నడవాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మాకు ఈ వెహికల్ ఇచ్చినందువల్ల ఒకరి మీద ఆధారపడకుండా మా పనులు మేము చేసుకునే ఇదిగా ఉంది కాబట్టి చాలా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఈ బండి ఎలా ఉందన్న? అంటే మామూలుగా ట్రైసైకిల్ ఇంతకుముందు వాడుంటారు మీరు, ఈ ట్రైసైకిల్ ఎలా ఉంది? ఈ ట్రైసైకిల్ బాగుందండి. ఒక మోటారు అంటే మన మోటార్ సైకిల్ లాగా బాగుంది. అదైతే కొంచెం చాలా భారంగా తిప్పలేక ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడైతే సింపుల్గా అట్లా ఎక్సలేటర్ ఇస్తే వెళ్ళిపోతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైసైకిల్ తీసుకున్నారు, ఏమనిపిస్తుంది? ట్రైసైకిళ్ళు ఇవ్వటం అనేది విపిఆర్ గారికి మేము దండం పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే మాకు రోజువారీ కార్యక్రమంలో మాకు ఈ ట్రైసైకిళ్ళు, ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్ అనేది ఒక ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అందరూ పోగలుగుతుంటారు, కొన్ని పనులు చేసుకోగలుగుతారు. కనీసం మేము రోడ్లోకి కొన్ని పనులు చేసుకోవాలంటే నాలాంటి
అసలు కూర్చోలేడు, నుంచోలేడు, ఎవరో వారు కూర్చోబెడితే కూర్చోవాలి. అలాంటి వాడిని కూడా నేను ఈ ట్రైసైకిల్ మీద పోగలుగుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విపిఆర్ గారు మాకు ఇస్తున్నందుకు మేము మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క వికలాంగులకి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ని అయితే పంపిణీ చేస్తామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ అధినేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో పూర్తయింది. మరి 2 నియోజకవర్గాల్లో కూడా 1-2 నెలల్లో ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం జిల్లాలో ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా కావలి నుంచి.